అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం రిచ్ మైండ్ సెట్ని ఎలా పెంచుకోవాలనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ఏ మనిషి అయినా ధనవంతుడు కావాలని అంటే, రిచ్గా బ్రతకాలి అని అంటే తన ఆలోచన ధోరణిలో ఖచ్చితంగా కొన్ని మార్పులు తీసుకొచ్చుకున్నప్పుడు మాత్రం అది సాధ్యమవుతుంది. రిచ్ మైండ్ సెట్ అంటే బాగా డబ్బు ఉండడం, ఆస్తులు ఉండడం కాదు. ఉన్నటువంటి అవకాశాలను ఏ రకంగా సద్వినియోగపరుచుకుంటారో, లేదా నిరంతరం తను ఎదగడానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేస్తాడో, అవకాశాలని తను తీసుకునేటువంటి తీరులో ఉన్నటువంటి వ్యత్యాసాలు, ఉన్నటువంటి డబ్బుని ఏ రకంగా పెట్టుబడి పెట్టి మళ్ళీ ఆ డబ్బుని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారో అటువంటి వాళ్ళని మనం రిచ్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తులుగా మనం చెప్పచ్చు. నిజంగా ఆలోచనలో ఉన్నటువంటి వ్యత్యాసాలే డబ్బుని ఏ రకంగా వినియోగిస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఉన్నటువంటి డబ్బుని విపరీతంగా ఖర్చు చేయడం, అంటే దాన్ని ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో కాకుండా ఒక ఆలోచన ధోరణి లేకుండా ఖర్చు చేసేసేటటువంటి మనుషులు మరి రిచ్ అవ్వటం అనేది చాలా కష్టమే. ఎవరైతే పరిమితంగా ఉన్నటువంటి డబ్బుని సరైనటువంటి దాంట్లో ఇన్వెస్ట్ చేసి పెట్టుబడి పెట్టి దాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేస్తారో, ఖర్చుల్ని ఎక్కడ అవసరమైతే అక్కడే ఖర్చు చేసి అనవసరమైనటువంటి ఖర్చుల జోలికి పోకుండా ఉంటారో వాళ్ళు రిచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే జనరల్గా మనం మాట్లాడితే రిచ్ మైండ్ సెట్ అని అంటే అర్థం ఏంటంటే వాళ్ళు డబ్బుల కోసం పనిచేయరు, డబ్బులు వాళ్ళకి ఏ రకంగా ఉపయోగపడతాయన్న దాని గురించి వాళ్ళు పనిచేస్తారు. అటువంటి మైండ్ సెట్ని మనం అలవాటు చేసుకోగలిగినప్పుడు ఖచ్చితంగా మనం కూడా ధనవంతులు అవుతాం. నిజంగా అవకాశాలు అందరికీ సమానంగానే వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఉద్యోగం సంపాదించినటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి తీరులో ఉన్నటువంటి వ్యత్యాసాల వల్ల అల్టిమేట్గా వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేటప్పటికి ఒక్కొక్కరి దగ్గర ఉన్నటువంటి డబ్బుల వ్యత్యాసాన్ని మనం గమనించగలిగితే, ఎవరైతే ఒక ప్రణాళికాబద్ధంగా చిన్న చిన్న మొత్తాల్లో పొదుపు చేస్తూ సరైనటువంటి వాటిలో పెట్టుబడి పెట్టినటువంటి వాళ్ళు ఎక్కువ డబ్బును సంపాదించినటువంటి పరిస్థితి చూస్తాం. నిజంగా అదే రకం ఉద్యోగం చేసేటటువంటి వ్యక్తి సరైనటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేకుండా డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ, లేదా వ్యసనాలకి బానిసవుతూ, లేదా దీర్ఘకాలికమైనటువంటి ప్రణాళిక లేకుండా తాత్కాలికమైనటువంటి అవసరాల కోసం పనిచేసేటటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి, లేదా దీర్ఘమైనటువంటి ఆలోచన ఉండి మరి చక్కటి ప్రణాళిక ఉన్నటువంటి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి డబ్బుకి చాలా వ్యత్యాసం మనం చూసే పరిస్థితి ఉంటుంది. అందుకని ఇక్కడ రిచ్ మైండ్ సెట్ని మనం అలవాటు చేసుకోవాలని అంటే ఖచ్చితంగా మన ఆలోచన ధోరణిలో మార్పు తీసుకురావాలి. అలాగే పెట్టుబడి పెట్టేటటువంటి విధానంలో షార్ట్ టర్మ్ వచ్చేటటువంటి రిటర్న్స్ కన్నా కూడా లాంగ్ టర్మ్లో ఏ విధమైనటువంటి బెనిఫిట్ పొందుతామో ఆలోచన చేసి వాటిలో పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయాలి. వ్యాపారం అనగానే లేకపోతే రిస్క్ తీసుకునేటువంటి ఆ నేచర్ ఎప్పుడైతే ఉందో, లాభం వస్తే గెలిచినట్టుగా, నష్టం వస్తే అనుభవాన్ని సంపాదించాను అనేటువంటి ఆలోచన ధోరణితో మనిషి ఉండగలగాలి. నిరంతరం ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం, అంటే ఆర్థికంగా అక్షరాస్యత సాధించడం, లిటరసీ సాధించడం, అంటే పెట్టుబడిని ఏ రకంగా మదుపు చేయాలి, డబ్బుని ఏ రకంగా మదుపు చేసి ఎలా సంపాదించాలనేటువంటి ఆ ఆర్థికమైనటువంటి నాలెడ్జ్ అనేది మనిషి గెయిన్ చేయగలగాలి. అలాగే మనం ఉంటున్నటువంటి వాతావరణం, ఎటువంటి వ్యక్తులతో మనం ఉంటున్నాం అనేటువంటిది కూడా చూడాలి ఇక్కడ. అంటే విపరీతంగా ఖర్చు చేసేటటువంటి వ్యక్తులతో ఉంటున్నామా, లేదా ఆర్థికమైనటువంటి ప్రణాళిక కలిగినటువంటి వ్యక్తులతో మనం ఉంటున్నామా అనేది కూడా చూసుకోవాలి. అంటే చక్కటి లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏ రకమైనటువంటి ప్రణాళికతో మనం ముందుకెళ్ళాలనే విధంగా వెళుతూ మంచి వ్యక్తులతో మనం ఉండగలిగితే అది ఖచ్చితంగా రిచ్ మైండ్ సెట్ అవుతుంది. అలాగే రిచ్ మైండ్ సెట్ కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా వాళ్ళందరినీ ప్రోత్సహిస్తారు, సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు కూడా చేస్తారు. అటువంటి పనులు చేయటం వల్ల వాళ్ళు మరింత ఆర్థిక పురోగతికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. చక్కటి గుడ్ విల్ సంపాదించడం, వాళ్ళ యొక్క సంస్థ గురించి అందరికీ తెలిసేటటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు చేసినప్పుడు. సో అందుకని రిచ్ మైండ్ సెట్ అని అంటే డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటుందని కాకుండా మామూలు సాధారణమైనటువంటి వ్యక్తి, ఒక పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇటువంటి మైండ్ సెట్, అంటే అవకాశాలను అందిపుచ్చుకోవడం కానీ, రిస్క్ తీసుకోవడం కానీ,
ఉన్నటువంటి అతి తక్కువ డబ్బుని ఏ రకంగా మదుపు చేయాలనేటువంటి ఆలోచన ధోరణితో కలిగినటువంటి వ్యక్తి కూడా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాడు. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవటం, ఆర్థిక పరమైనటువంటి ఆ నాలెడ్జ్ని గెయిన్ చేయటం, ఇది ప్రధానంగా చేయాల్సిందే. ఖర్చులను తగ్గించుకోవటం, ఆదాయాలను పెంచుకునేటువంటి మార్గాన్ని అన్వేషించగలగటం. ఉన్నటువంటి డబ్బును చాలామంది చేసేది ఏంటంటే సంపాదించి దాస్తారు ఎక్కడో దిక్కున. అటువంటి వ్యక్తులు రిచ్ అవ్వడం కూడా కష్టమే. దాయకుండా దాన్ని మళ్ళీ ఇందులో పెట్టుబడి పెడితే మళ్ళీ ఎక్కువ రిటర్న్స్ మనం సంపాదించగలుగుతాం అన్న ఆలోచన దొరుకుతుంది. అంటే ఎప్పుడు కూడా రిచ్ మైండ్ సెట్ దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండదు. ఆ లిక్విడ్ క్యాష్ బదులుగా ఉన్నటువంటి డబ్బుని మళ్ళీ రకరకాలైనటువంటి సోర్సెస్లో పెట్టుబడి పెట్టడం వల్లే వాళ్ళు ఎక్కువ ఆదాయాన్ని సంపాదించేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకని మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అని కాకుండా మన మైండ్ సెట్ ఎలా ఉందన్నది ఆలోచన చేయండి. తలుచుకుంటే ధనవంతుడు అవడం పెద్ద కష్టమే కాదు. ఆర్థిక పరమైనటువంటి నాలెడ్జ్ని సంపాదించి చక్కగా మనం డబ్బుని సద్వినియోగపరుచుకునేటువంటి విధంగా వెళ్ళగలిగితే, ఆస్తుల్ని కూడా ఏ రకంగా ఉపయోగించుకోవాలో ఆ రకంగా ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా అందరూ కూడా ధనవంతులు అవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రిచ్ మైండ్ సెట్ అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. వచ్చినటువంటి ప్రతి అవకాశంలో సమస్యను కాకుండా అవకాశాన్ని వెతుక్కోండి. దాంట్లో ఏమి మనం బెనిఫిట్ పొందుతామో కనుక ఆలోచన చేసి ఆ రిస్క్ ఎంత మేరకు తీసుకోవాలో అంత మేరకు రిస్క్ తీసుకునేటువంటి పరిస్థితికి మనం రాగలిగితే ఖచ్చితంగా మనం కూడా ఆర్థికంగా బలపడతాము. మనం కూడా రిచ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో డబ్బులున్నా డబ్బు లేకపోయినా మన ఆలోచన ధోరణి అలా ఉండేలా ప్రయత్నం చేసుకుని మనం దగ్గర ఉన్నటువంటి ప్రతి రూపాయిని ఆ విధంగా కనుక ఖర్చు చేయగలిగితే మనం కూడా ధనవంతులు అవుతామని తెలియజేస్తూ, మరి ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.